ఒకరోజు ముల్లర్ గారి స్నేహితుని కుమార్తె ఆయన దగ్గరికి వచ్చి ఒక చిన్న సందేహం అడిగింది. అంకుల్, మీ ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు కదా, మరి నా ప్రార్థనలకు కూడా దేవుడు జవాబిస్తాడా అని అమాయకంగా ఆ పాప అడిగింది. అప్పుడు ముల్లర్ గారు నవ్వుతూ, తప్పకుండా ఇస్తాడు తల్లి, నీకేం కావాలడుగు అన్నారు. అప్పుడు ఆ చిన్నారి ఈ విధంగా అడిగింది, నాకు అమ్మల అల్లికలు నేర్చుకోవాలని ఉంది అంకుల్, నాకు రంగురంగుల ఊలు దారాలు కావాలి అని చెప్పింది. వెంటనే ముల్లర్ గారు ముగ్ధులై ఆ పాపతో కలిసి వెంటనే మోకరించి ప్రార్థన చేశారు. ఆ పాప కూడా ప్రతిరోజు తన చిన్న చిన్న మాటలతో అదే విషయాన్ని అడుగుతూ ప్రార్థించింది. సరిగ్గా అప్పుడే అనుకోకుండా ఒక పోస్ట్ పార్సిల్ వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? వేరే దేశంలో ఉన్న ఆ పాప ఆంటీ దగ్గర నుండి. ఆ ఆంటీకి ఆ పాప ప్రార్థన విషయం అస్సలు తెలియదు. కానీ తన మనసులో ఏదో ప్రేరణ కలిగి ఆ పాప కోసం రంగురంగుల ఊలుదారపు ఉండలను పంపించింది. ఆ పార్సిల్ చూసిన ఆ పాప ఆనందానికి అవధులే. ప్రార్థనే తన జీవము అని ఆ చిన్నారి గుండెలో బలంగా నాటుకుపోయింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ స్టోరీలో మనం నేర్చుకోవాల్సింది ఒకటే, దేవుడు మన హృదయాలను చూస్తాడు. మనం అడిగేది చిన్నదా పెద్దదా అని ఆయన అస్సలు చూడడు. ఎంత నమ్మకంతో అడుగుతున్నాం అన్నదే ముఖ్యం. నా నామమున మీరు నన్నేమి అడిగినను దాన్ని నేను చేస్తాను అని యోహాను సువార్త 14వ అధ్యాయం 14లో చెప్పబడినటువంటి మాట అక్షర సత్యం.